నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఢిల్లీలో తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు రేఖా గుప్తా. ఆ అడుగు పెట్టడం కూడా ముఖ్యమంత్రి హోదాలో పెడుతుండడం అత్యంత విశేషం. అంతకుముందు 3 సార్లు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేసిన రేఖా గారు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి వెళ్తుండడం ఇంట్రెస్టింగ్ పాయింట్. మరో అంశం ఏంటంటే, రేఖా గుప్తా గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న వేళ విశేషమో ఏమో కానీ ఢిల్లీ ప్రజలకు మార్చి 8 రాకముందే మహిళా దినోత్సవం వచ్చినట్లుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయాన్ని మార్చి 8 నుంచి అమలు చేస్తున్నామని ప్రకటించేశారు. మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఇలాంటి వినూత్నమైన నిర్ణయాలను ప్రకటించిన రేఖా గుప్తా ముందున్న సవాళ్ళేంటి ఇప్పుడు తెలుసుకుందాం. బీజేపీ నేతల పాచికలను ఎవరూ అంత సులభంగా అంచనా వేయలేరని అంతా చెప్పుకుంటూ ఉంటారు. అది నిజమేనని మరోసారి రుజువైంది. ఢిల్లీ సీఎంగా పెద్దగా పాపులారిటీ లేని రేఖా గుప్తా అనే ఓ సాదాసీదా రాజకీయ నాయకురాలికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు మోడీ అండ్ అమిత్ షా. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు 10 రోజులకు కానీ రేఖా గుప్తా పేరు బయటకు లీక్ అవ్వలేదు. అయితే ఈలోపు కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఒకరిద్దరు ఎమ్మెల్యేల పేర్లను ప్రాబబుల్స్గా ప్రచారం చేశారు. కానీ బీజేపీ నేతల ఆలోచనల దరిదాపుల్లోకి ఏ ఒక్కరూ రాలేకపోయారంటే అతిశయోక్తి కాదేమో. ఇక రేఖా గుప్తా పేరు బయటకు రాగానే ఆమె ఎవరు, ఏం చేస్తారు, పార్టీ కోసం ఏం చేశారు అన్న ఆసక్తి పెరిగిపోయింది. అప్పుడు కానీ సుదూరంగా ఉన్న బయట ప్రపంచానికి తెలియలేదు ఆమె సనాతన ధర్మ పరిరక్షణలో ఎంత కఠినంగా కట్టుబడి ఉంది అనేది. బీజేపీ కొన్ని దశాబ్దాలుగా బ్రాహ్మణ్ బనియా పార్టీ అనే అపఖ్యాతిని ఎదుర్కొంటోంది. ఆ మార్కు పోగొట్టుకోవడానికి కమలనాథులు తీవ్రంగానే కసరత్తు చేశారు. నిజానికి తాము బ్రాహ్మణ్ బనియా వంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసేవారం కాదని నిరూపించుకోవడానికి వారెప్పుడూ కనీసం ప్రయత్నం కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదు. అయితే మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆ తర్వాత తాజాగా ఎంపికైన రేఖా గుప్తా ఇద్దరూ కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు కావడం రాజకీయ వర్గాల్లో, సామాజిక వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇక రేఖా గుప్తా వర్కింగ్ స్టైల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బయటపడుతున్న తర్వాత తమది బ్రాహ్మణ్ బనియా ఈక్వేషన్ కాదు, పక్కా సనాతన ధర్మ స్టైల్ అని మోడీ, షా చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేఖా గుప్తా ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడమే. అదేంటంటే, తనని తాను మధ్యతరగతి వాడిగా, పేదలకు ప్రతినిధిగా చెప్పుకునే కేజ్రీవాల్ సాదాసీదా ప్రభుత్వ భవనంలోనే ఉంటానని, అంతకు మించి తాను ఎలాంటి విలాసాలు అనుభవించబోనని ప్రతిజ్ఞ చేసి పవర్లోకి వచ్చారు. కానీ రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత కనీ విని ఎరగని రీతిలో శీష్ మహల్ కట్టించి అందులో కొలువుదీరారు. కానీ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూరుకుపోనంత అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకొని జైలు జీవితం అనుభవించారు. కేజ్రీవాల్ ఎక్కడ మాట తప్పాడో అదే వాగ్దానాన్ని ఆలంబనంగా చేసుకుని తన పరిపాలన ఎలా ఉంటుందో నిర్ణయించుకుంది రేఖా గుప్తా. అత్యంత విలాసవంతమైన శీష్ మహల్ను మ్యూజియంగా మలుస్తున్నామని ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. శీష్ మహల్లో జరిగిన అవినీతిని బేస్ చేసుకుని ముఖ్యంగా కేజ్రీవాల్ గుండెల్లో దిగిపోయే గుణపాల్ లాంటి నిర్ణయాలనే రేఖా గుప్తా ప్రకటించడం విశేషం. మరోవైపు జేఎన్యూలో జరుగుతున్న దేశ విద్రోహ కార్యకలాపాల నిర్వాహకం వంటి అంశాలపై రేఖా గుప్తా ఎప్పుడూ ఫోకస్ పెట్టడం విశేషం. ఇలాంటి నేపథ్యంలో రేఖా గుప్తాను సీఎంగా ఎంచుకోవడం వ్యూహాత్మకంగానే కాక ఢిల్లీ లాంటి కీలకమైన చోట వెనుకబడిన బీజేపీకి జవసత్వాలు రావాలంటే ఇలాంటి లీడర్లే కావాలన్న మోడీ, షా నిర్ణయంలో ముందు చూపే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు జేఎన్యూ స్టూడెంట్ అయిన రేఖా గుప్తా
గతంలో ఏబీవీపీ తరపున విద్యార్థి నాయకురాలిగా క్రియాశీలకంగా పనిచేశారు. జేఎన్యూలో ఎప్పుడు లెఫ్ట్ వర్సెస్ రైట్ అన్న రీతిలో పోరాటం సాగుతుంది. అలాంటి చోట ఏమాత్రం తాను నమ్మిన సిద్ధాంతం విషయంలో రాజీ పడకుండా పోరాటాలకు నాయకత్వం వహించారు ఆమె. జేఎన్యూలో విద్యార్థుల ముసుగులో 50 ఏళ్లున్న వారు కూడా కన్సెషన్ సౌలభ్యం పొందుతూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అసలు జేఎన్యూ మూసేయాలంటే గతంలో తీవ్రమైన కామెంట్లే చేశారు రేఖా గుప్తా. ఈ ఒక్క వైఖరి చాలు ఆమెలో జాతీయత, సనాతన ధర్మ మూలాలు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. మహిళా దినోత్సవానికి ఇంకో 15 రోజులకు పైగానే ఉంది. కానీ ఢిల్లీ ప్రజలకు మాత్రం మహిళా దినోత్సవం అప్పుడే వచ్చేసినట్లుంది. యువ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం రోజునే తన మార్కు ఎలా ఉంటుందో చాలా బలంగా చెప్పారు. అయితే కేజ్రీవాల్ అభిమానులు కావచ్చు, రేఖా గుప్తా అంటే గిట్టని వాళ్ళు కావచ్చు, ఆమె ఒక రబ్బర్ స్టాంప్ సీఎం అంటూ అప్పుడే దాడి మొదలు పెట్టారు. ఆమె తీరు చూస్తే మాత్రం రబ్బర్ స్టాంప్ కాదు, రాడ్ దింపే డెసిషన్ మేకర్ అన్న అభిప్రాయాలు కూడా ఆమె పాత ట్వీట్లు, పాత వీడియోలు వెర్షన్లను చూస్తే అర్థమవుతుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే, మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సాయం అందరికీ అందిస్తామని చెప్పి ఢిల్లీ బీజేపీ మహిళా దినోత్సవ సంబరాలను అడ్వాన్స్డ్గా అనౌన్స్ చేయడం విశేషం. అలాగే ప్రమాణ స్వీకారం అయిపోగానే యమునా నది పరిశుభ్రతను కూడా హైలైట్ చేశారు రేఖా గుప్తా. యమునా జలాలను పరిశుద్ధం చేసి ఢిల్లీలోని సోదరీమణుల ఆశయాలు తీరుస్తానని చెప్పడం ఆసక్తి రేపుతోంది. మొన్నటి ఎన్నికలకు ముందు హర్యానాలో యమునా స్టార్ట్ అయ్యే చోట బీజేపీ నేతలు విషం కలిపారని, ఇది ఢిల్లీ ప్రజల ప్రాణాలతో బీజేపీ నేతలు చెలగాటం ఆడటమేనని కేజ్రీవాల్ తీవ్రమైన దుష్ప్రచారం చేశారు. అప్పుడు బీజేపీ నేతలు ఢిల్లీలోని యమునా జలాలను తాగి తాము ఆ పని చేయలేదని, యమునను క్లీన్ చేసే బాధ్యత తమదేనంటూ రివర్స్ ప్రచారం చేశారు. ఇప్పుడు అదే అంశాన్ని రేఖా గుప్తా కూడా టేకప్ చేస్తున్నారు. హర్యానాలోని జింద్ జిల్లా నందగఢ్ గ్రామానికి చెందిన రేఖా గుప్తా తన 2 ఏళ్ల వయసున్నప్పుడే పేరెంట్స్ ఢిల్లీకి వచ్చేశారు. తండ్రి ఎస్బీఐలో మేనేజర్ కావడం చేత కుటుంబం మొత్తం ఢిల్లీకి రావాల్సి వచ్చింది. దీంతో రేఖ సొంత గడ్డ ఢిల్లీనే అయిపోయింది. జేఎన్యూలో ఉన్నత విద్యాభ్యాసం చేసినప్పుడే ఏబీవీపీలో పనిచేశారు ఆమె. ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. హిందుత్వం విషయాల్లో రాజీ లేకుండా అటు జేఎన్యూ వంటి చోట్ల బలమైన శత్రువులతో రాజీ పడకుండా బీజేపీ నేతలను సైతం ఆకర్షించారు. సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేఖా గుప్తా విద్యార్థి నాయకురాలిగా ఆమెతో కలిసి దిగిన ఒక ఫోటో కూడా ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. అటు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం మొదలుపెట్టిన రేఖా గుప్తా 3 సార్లు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. మున్సిపల్ వ్యవహారాల్లోనూ కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయాలపై రాజీ లేకుండా పోరు చేశారు. అలాంటి పాత వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినా ఆమె పోరాట తెగ ఎలాంటిదో తెలుస్తుంది అంటున్నారు విశ్లేషకులు. రేఖతో పాటు మరో 6 మంత్రివర్గ సభ్యులకు హైకమాండ్ అవకాశం కల్పించింది. ఢిల్లీ బాధ్యతలు తీసుకున్న ఈ టీంలో యువకులతో పాటు సీనియర్ల అనుభవం కూడా మిక్స్ అయి ఉందని, ఖచ్చితంగా ఈ టీం దేశ ప్రజలను ఆకర్షిస్తుందని, ఢిల్లీ ప్రజలను మెప్పిస్తుందని ప్రధాని మోడీ ట్వీట్ చేసి ఆశీర్వదించారు. అనూహ్యంగా తెర మీదకొచ్చిన రేఖా గుప్తా ముందు ఇప్పుడు సవాళ్లు కూడా భారీగానే ఉన్నాయి. కాంగ్రెస్, ఆప్ నేతలతో పోటీపడి బీజేపీ నేతలు కూడా అలివికాని హామీలు ఇచ్చారన్న వ్యాఖ్యలు ఉన్నాయి. అవన్నింటినీ ఇప్పుడు వారు నెరవేర్చుకోవాల్సి ఉంటుంది. మరోవైపు అటు ఆప్ కూడా 22 మంది ఎమ్మెల్యేలతో తన బలాన్ని ఇంకా ప్రదర్శిస్తూనే ఉంది. ఆమ్ ఆద్మీకి, బీజేపీకి ఓట్ల తేడా జస్ట్ 2% అనేది గమనించాల్సిన అంశం. అంటే హామీల్లో పడిన పోటీ వల్లే ఢిల్లీ ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చారని, అంతే తప్ప బీజేపీ మీద అభిమానంతో కాదనేది కూడా అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. దీన్ని బట్టి బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే గాక కేజ్రీవాల్ అవినీతి వల్ల ఢిల్లీ ప్రజలు ఏం కోల్పోయారో వారి చేత గుర్తింపు చేయాల్సిన బాధ్యత రేఖా గుప్తాపై ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. యువరక్తంతో దూకుడుగా వ్యవహరించి సిద్ధాంతానికి ప్రయారిటీ ఇచ్చే రేఖా గుప్తా పాలనాపరంగా స్థిరమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకుని రాణిస్తారా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.